ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారు కదా? 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మరి ఈ 12వ రోజున దేవుని మాటల కొరకు ఎదురు చూస్తున్నారా? ప్రతిరోజు చాలా చక్కగా అద్భుతంగా ప్రభు మాట్లాడుతున్నారు, ఎంతో ధైర్యాన్ని నింపుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం పరిశుద్ధాత్మ దేవుడు యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం ద్వారా మనందరితో మాట్లాడనే ఉన్నారండి. చూడుము, నా అరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. చాలా విశేషకరమైన మాటలు కదా. చూడుము, నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను. ఆమె చాలా భయముతో ఉన్నారా? దిగులుతో ఉన్నారా? వేదన మధ్యలో ఉన్నారా? వేదనతో చాలా మరి ముందుకు వెళ్ళలేని పరిస్థితులలో మరి చాలా నిరుత్సాహ స్థితిలో ఉండొచ్చు. ప్రభు అంటున్నారు, ఎందుకు ఆ భయం? 2025వ సంవత్సరం అంతా కాచి కాపాడాను కదా, నా అరచేతుల మీద చెక్కుకొని నడిపించాను కదా. ఈ 2026వ సంవత్సరంలో కూడా నీవు భయపడాల్సిన అవసరం లేదు. ముందు ఏమి జరుగుతుంది, ఎలా అవుతుంది, ఏంటి నా జీవితం అన్నట్లుగా నువ్వు బాధపడచ్చేమో. కానీ ప్రభు అంటున్నారు, ప్రియ సహోదర సహోదరి, చూడుము, నా అరచేతుల మీద నేను చెక్కుకొని ఉన్నాను. ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కొరత వచ్చినా దేవుడు మనతో ఉన్నారండి. ఆయన మనకు సహాయం చేసే దేవుడే ఉన్నారు. ఖచ్చితంగా మనల్ని నడిపించే దేవుడే ఉన్నారు. ఈ చక్కని మాటలు పట్టుకొని ధైర్యంగా ఉందాం, ముందుకు సాగుదాం. దేవుని కృప అందరికీ తోడై ఉంటుంది గాక. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ.